హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండెఫినైట్ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. ఇండెఫినైట్ ప్రొనౌన్ అనగా అనిర్దిష్ట సర్వనామం. ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటే పేరులో చెప్పినట్లే ఇవి ఖచ్చితంగా డెఫినైట్ ఎవరిని ఏమిటని సూచించవు. ఇవి సాధారణంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని వస్తువులు లేదా ఒక నిర్దిష్ట సమూహం గురించి మాత్రమే తెలియజేస్తాయి. కానీ ఒక స్పష్టమైన నౌన్ని సూచించవు. ఉదాహరణలు: ఎనీవన్ ఎవరైనా, సమ్వన్ ఏదో ఒకరు, సంథింగ్ ఏదైనా, ఆల్ అన్ని, ఫ్యూ కొన్ని, మెనీ చాలామంది, నన్ ఎవ్వరూ కాదు, ఈచ్ ప్రతి ఒక్కరు. వివరణ: ఎనీవన్ అంటే ఎవరైనా కావచ్చు, కానీ ఎవరో స్పష్టంగా తెలియదు. సంథింగ్ అంటే ఏదైనా వస్తువు, కానీ ఏది అనే విషయం తెలియదు. ఫ్యూ అంటే కొన్ని మాత్రమే, కానీ అవి ఏవి అనే స్పష్టత లేదు. ఆల్ అంటే అన్నీ, కానీ ఏమి అన్నది వివరంగా తెలియదు. కాబట్టి ఇవన్నీ అనిర్దిష్టంగా సూచించే సర్వనామాలు. అందుకే వీటిని ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటారు. ఉదాహరణ వాక్యాలు: సమ్వన్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. వాక్యానికి అర్థం ఎవరో తలుపు తడుతున్నాడు, కానీ ఎవరో తెలియదు. ఆల్ ఆర్ వెల్కమ్ టు ద ఈవెంట్. అందరూ ఈ ఈవెంట్కు ఆహ్వానితులే, కానీ ప్రత్యేకంగా ఎవరన్నది చెప్పలేదు. సంక్షిప్తంగా ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అనేవి ఖచ్చితమైన వ్యక్తులు లేదా వస్తువులను తెలియచేయవు. సాధారణంగా ఒక సమూహాన్ని లేదా పరిమితిని తెలియజేస్తాయి. వీటి అర్థం సందర్భానుసారంగా మారుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.